ఏపీ లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ ఇవాల్టితో ముగినుంది. దాంతో ఆయన్ని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు. ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తరలించారు. లిక్కర్ కేసులో అరెస్టైన మిథున్ రెడ్డి గత నెల 20 నుంచి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి. మరోవైపు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. నిన్న తీర్పు రావాల్సి ఉన్న ఈ నెల 18కి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకుని వెళ్తాం జరుగుతున్నది. అయితే ఈ రోజుతోటి ఆయనకి రిమాండ్ ముగిసింది. అయితే దీంతో ఇప్పుడు విజయవాడ ఏసీబీ కోర్టుకి ఇక్కడ తరలించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ప్రత్యేక వాహనాల్లో ముందు ఎస్కార్ట్, తర్వాత విజయవాడ నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతున్నది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇదిగో మిథున్ రెడ్డి గారు ఉన్నారు. ఈ మిథున్ రెడ్డి గారిని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆయన ఇక్కడ నుంచి ప్రత్యేకంగా వాహనాల్లోనే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళడం జరుగుతున్నది. మళ్ళీ తిరిగి సాయంత్రం మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా ఎస్కాట్ని ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ దగ్గర ఇక్కడ సెంట్రల్ జైలు దగ్గర చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ నెల 1వ తేదీన ఒకసారి విజయవాడకి తీసుకుని రిమాండ్ ముగించడంతో మొదటిసారి అక్కడ విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకుని వెళ్ళారు. అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడికి ఈ రోజుకి వాయిదా పట్టడంతో ఈ 13వ తారీఖు వాయిదా పట్టడంతో మళ్ళీ ఈరోజు మరొకసారి విజయవాడ ఏసీబీ కోర్టుకి తీసుకుని వెళ్ళడం జరుగుతున్నది. అయితే అక్కడ కోర్టులో మళ్ళీ రిమాండ్ పొడిగించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి సాయంత్రం మళ్ళీ సెంట్రల్ జైలుకి తీసుకుని వచ్చి ఆ ఎస్కాట్ పోలీసులే మళ్ళీ సెంట్రల్ జైల్లో అప్పగించనున్నారు. అయితే దీన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అంటే ఈయన కోర్టుకు తరలిస్తున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసులు ఎస్కాట్ని ఇక్కడ ఏర్పాటు చేసి అడుగడుగున ఏర్పాటు చేసి ఎవరు కూడా ఇక్కడ ఉండే విధంగా ఉండకుండా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. బారికేడ్లను కూడా పెట్టి ఎవరు కూడా సెంట్రల్ జైలు వద్దకు రాకుండా ఉండే విధంగా ఈ బారికేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అంతా కూడా ఎవరు కూడా లోపలికి వెళ్ళకుండా ఉండే విధంగా చూసినట్లయితే కనీసం మీడియా కూడా లోపలికి వెళ్ళకుండా ఉండే విధంగా ఇక్కడ ఈ బారికేడ్లను అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీంతో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. దీంతో ఇక్కడ చూసినట్లయితే సీసీ కెమెరాలు కూడా నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మిథున్ రెడ్డికి సంబంధించిన అనుచరులు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆయన వెళ్తున్న సమయంలో ఇక్కడ నుంచుని ఉండడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ కేసులకు సంబంధించి అంటే మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్కి సంబంధించి నిన్న విజయవాడ ఏసీబీ కోర్టు ఆ తీర్పును వాయిదా వేయడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు రిమాండ్ నిమిత్తం ఈరోజు తీసుకుని వెళ్ళడం జరుగుతున్నది. ఈరోజు రిమాండ్ వేసిన తర్వాత మళ్ళీ రిమాండ్ పొడిగించే అవకాశాలు ఉంటాయి. ఈ రిమాండ్ పొడిగించిన తర్వాత మళ్ళీ విజయవాడ నుంచి మళ్ళీ తిరిగి ఈ సాయంత్రానికి మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయనకి మళ్ళీ అప్పగించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎవరినున్నా సరే ఇక్కడ ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేసి ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఇక్కడ చేయడం జరుగుతున్నది. బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరు కూడా లోపలికి వెళ్ళకుండా ఉండే విధంగా గేట్ దగ్గర కూడా ఎవరు ఎక్కువ రాకుండా ఉండే విధంగా ఈ ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం అయితే జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్.